శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వారాహి నవరాత్రి 9 రోజులు కలశం అఖండ దీపం పెట్టుకోకుండా ఇంట్లో పూజ సింపుల్గా ఏ విధంగా నిర్వహించుకోవాలి, 9 రోజులు పూజ చేసుకోవడం కుదరకపోతే ఏ రోజుల్లో పూజ నిర్వహించుకోవచ్చు అనే పూర్తి సమాచారం వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి సంవత్సరం మనకి 4 నవరాత్రులు వస్తే అందులో ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులనే వారాహి నవరాత్రులు లేదా ఆషాఢ గుప్త నవరాత్రులు అని పిలుస్తారండి. అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరు అని అంటే సప్తమాతృకలలో ఒకరే ఈ అమ్మవారు. ఈ అమ్మవారు లలితా పరాభట్టారిక యొక్క సైన్యాధ్యక్షురాలిగా వ్యవహరించబడుతుంది. ఈ అమ్మవారిని వరాహస్వామి యొక్క స్త్రీ రూపం అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ అమ్మవారిని లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా కూడా పూజిస్తూ ఉంటారు. అమ్మవారిని మనం ఏ రూపంలో పూజించినా కూడా ఆ అమ్మవారు మనల్ని తప్పక అనుగ్రహిస్తుందండి. ఈ అమ్మవారు ముఖ్యంగా వరాహ రూపంలో అష్టభుజములను కలిగి ఉంటుంది. ఈ అమ్మవారిని పూజించడం వలన శత్రు భయంతో పాటుగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అమ్మవారిని తప్పకుండా ఆరాధించాలి. అలాగే గృహప్రాప్తి కొరకు, సంతానం కొరకు, అష్ట ఐశ్వర్యాల కొరకు ఈ అమ్మవారిని పూజించవచ్చు. మనకు ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉండి ఆ అమ్మను ఆరాధిస్తే ఆ అమ్మ ఆ కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుస్తుంది. ఈ అమ్మవారిని పూజించడం వలన పంటలు సమృద్ధిగా పండుతాయి. అందుకని ఈ అమ్మవారిని సస్య దేవత అని కూడా పిలుస్తారు. అలానే ఈ అమ్మవారిని రాత్రి దేవత అని కూడా పిలుస్తారండి. కాశీ పట్టణంలో ఈ అమ్మవారు రాత్రి సమయంలో సంచరిస్తారని, అలానే ఈ అమ్మవారికి రాత్రి సమయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలంటే చాలా ప్రీతి అని, అందుకని ఈ అమ్మవారిని రాత్రి సమయంలో పూజిస్తారు. ఈ అమ్మవారిని ముఖ్యంగా మంగళ శుక్రవారాలలో ఇంకా విశేషంగా పంచమి తిథి ఉన్న రోజుల్లో పూజిస్తే మంచిది. అయితే ముఖ్యంగా ఈ అమ్మవారు విసుక్రుడు అనే రాక్షసుడిని సంహరించడానికి ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు ఆవిర్భవించిందని, అందుకని ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు ఈ అమ్మవారికి నవరాత్రి పూజలు అయితే నిర్వహిస్తారండి. నవరాత్రి పూజల్లో పూజ చేసుకోవడం కుదరలేని వారు ఎప్పుడైనా మంగళ శుక్రవారాల్లో కానీ, ప్రతి నెలలో వచ్చే పంచమి తిథుల్లో కానీ ఈ అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. అయితే సంవత్సరానికి ఒకసారి వచ్చే నవరాత్రి పూజలు ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయని అంటారు. అయితే ఇప్పుడు మనకి ఆషాఢ గుప్త నవరాత్రులు అయితే ప్రారంభం కానున్నాయి కదండి. అందుకని ఈ ఆషాఢ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని ఈ 9 రోజులు ఏ విధంగా పూజించాలి అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా మనకి ఆషాఢ గుప్త నవరాత్రులు ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడుతో ముగుస్తున్నాయి అని అంటే 2026 జూలై 15 బుధవారం నుండి ప్రారంభమయ్యి 2026 జూలై 23 గురువారం నవమి తిథితో నవరాత్రులు అయితే ముగుస్తున్నాయండి. అయితే మనం అమ్మవారిని రాత్రి దేవత అని రాత్రి సమయంలో పూజ నిర్వహించుకోవాలని చెప్పుకున్నాం. కాబట్టి ఎవరైనా రాత్రి సమయంలో పాడ్యమి తిథి ఉన్న రోజు పూజ నిర్వహించుకోవాలనుకుంటే జూలై 14 మంగళవారం నుండి అమ్మవారికి మీరు రాత్రి సమయంలో పూజలు నిర్వహించుకోవచ్చండి. అదే మీరు ఉదయం వేళల్లో సూర్యోదయానికి పూర్వమే అంటే తెల్లవారుజాము సమయంలో అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలనుకుంటే జూలై 15 బుధవారం ఉదయం మీరు అమ్మవారికి మొదటి రోజు పూజను ప్రారంభించుకోండి. మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి. అయితే అమ్మవారి నవరాత్రి పూజలు కలశం అఖండ దీపం పెట్టుకుని చేసుకోవాలనుకుంటే అలా అయినా చేసుకోవచ్చండి. లేదండి మేము కలశం అఖండ దీపం పెట్టుకోకుండా పూజ చేసుకుంటాం అనుకుంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా కుదిరితే ఈ 9 రోజులు అలా అమ్మవారిని పూజించండి. పూజ చేయలేని వారు అమ్మవారి నామస్మరణ చేసుకున్న ఈ 9 రోజులు చాలా మంచిదండి. కలశం అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా నియమాలు, జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. అందుకని ముందుగానే ఆలోచించుకుని పూజనైతే స్టార్ట్ చేయండి. అయితే అమ్మవారి పూజను స్టార్ట్ చేయాలనుకుంటే ముందుగానే ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. అమావాస్య తర్వాత రోజు నుండే మనకి నవరాత్రులు ప్రారంభం అవుతాయి కాబట్టి అమావాస్య కంటే ముందుగానే మీరు ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. అయితే ఈ నవరాత్రి పూజలు చేసుకోవడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదండి. మేము ఎప్పుడూ కూడా ఈ నవరాత్రి పూజలు ప్రారంభించలేదు, చేయలేదు అనుకున్నా కూడా మీకు చేసుకోవాలి ఈ సంవత్సరం అనుకుంటే తప్పకుండా చేసుకోండి. అయితే ఈ సంవత్సరం చేసుకుంటే ప్రతి సంవత్సరం కూడా చేయాలా అని అంటే మీకు కుదిరితే చేసుకోండి, కుదరకపోతే స్కిప్ చేసేయండి. అయితే నవరాత్రి పూజలు ప్రారంభమయ్యే మొదటి రోజు ముందుగానే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ముందుగా నిత్య పూజ పూర్తి చేసుకోండి. ఉదయం మీరు పూజ నిర్వహించుకోవాలనుకుంటే అమ్మవారి పూజను నిత్య పూజ పూర్తయిన తర్వాత పీఠం అవి ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చండి. అయితే మీరు రాత్రి సమయంలో అమ్మవారికి పూజ చేయాలనుకుంటే ఉదయం నిత్య దీపారాధన చేసుకుని సాయంత్రం తలస్నానం ఆచరించి అమ్మవారి పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని
అమ్మవారికి పూజలు ప్రారంభించండి. అయితే పూజా పీఠాన్ని ఏర్పాటు చేసే చోట ముందుగా పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని పీటకు పసుపు రాసి బియ్యం పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని పీట పైన ఏదైనా ఒక వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన 3 గుప్పిల వరకు బియ్యం పోసి బియ్యం పైన అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. అయితే అమ్మవారి చిత్రపటం మీ ఇంట్లో లేకపోతే అమ్మవారి స్వరూపమైన ఏ అమ్మవారి ఫోటో అయినా మీరు పూజలో పెట్టుకుని అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చండి. ఫోటోలు కూడా ఏమీ లేవనుకుంటే ఒక చిన్న పసుపు ముద్దనే అమ్మవారి స్వరూపంగా భావించి 9 రోజులు కూడా పూజ చేసుకోవచ్చు. అయితే నవరాత్రి పూజలను ఇలా ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకోవాలా అని అంటే అవసరం ఏమీ లేదండి. మీరు పూజా మందిరంలోనైనా అమ్మవారికి పూజ చేసుకుంటే ఈ 9 రోజులు అంటే అలా కూడా చేసుకోవచ్చండి. లేదండి మేము ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుని అమ్మవారికి పూజ చేసుకుంటామంటే ఇలా కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా వీలు ఉంటే ఆ విధంగా అమ్మవారి పూజనైతే నిర్వహించుకోండి. మనం ఎంత శ్రద్ధగా భక్తిగా పూజ చేస్తున్నాం అనేది ముఖ్యమండి. ఇప్పుడు అమ్మవారి చిత్రపటాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి పువ్వుల మాలలతోటి అందంగా అలంకరించుకోండి. అమ్మవారి ఫోటోకి పువ్వుల మాలలతో పాటుగా నిమ్మకాయల మాల కూడా సమర్పించండి. చాలా మంచిది. ఈ నవరాత్రుల్లో మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు అమ్మవారికి నిమ్మకాయల మాల సమర్పించండి. ఈ 9 రోజుల అమ్మవారి పూజ కోసం ఎరుపు రంగు పుష్పాలు ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఎరుపు రంగు పుష్పాలు లభించకపోతే అప్పుడు మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో అమ్మవారికి పూజ అలంకరణ చేసుకోండి. ఒకవేళ మీకు ఏవైనా కారణాల వల్ల నవరాత్రి 9 రోజులు పూజ చేసుకోవడం కుదరకపోతే ఈ నవరాత్రి 9 రోజుల్లో మీకు ఏ రోజు పూజ చేసుకోవడానికి కుదిరితే ఆ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోండి. ముఖ్యంగా అమ్మవారికి 3 లేక 5, 7 రోజులు పూజ నిర్వహించుకోవచ్చండి. లేదంటే కనీసం ఒక్క రోజైనా అమ్మవారికి పూజ చేయండి. ఈ నవరాత్రి సమయంలో పంచమి తిథి ఉన్న రోజున అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి. అది కూడా రాత్రి సమయంలో పంచమి తిథి ఉన్న రోజు పూజ చేయండి. ఈ సంవత్సరం మనకి రాత్రి పంచమి తిథి ఉన్న రోజు జూలై 18 శనివారం వచ్చిందండి. ఈ రోజు తప్పకుండా అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. ఈరోజు కంద దీపారాధన కూడా చేయండి పూజ చేసేటప్పుడు. అలాగే మనం నవరాత్రి పూజలు పూజా మందిరంలో చేసుకుంటే వినాయకుడిని సపరేట్గా పెట్టవలసిన అవసరం లేదండి. అదే మనం ఇలా ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటే మాత్రం తప్పకుండా వినాయకుడి ప్రతిమ కానీ లేదు అంటే పసుపుతో వినాయకుడిని తయారు చేసుకునైనా పూజలో పెట్టుకోవాలి. పసుపుతో వినాయకుడిని తయారు చేసుకుంటే ఏ రోజుకి ఆ రోజు పసుపు గణపతిని మార్చాల్సి ఉంటుందండి. అదే మీరు విగ్రహం కానీ ఫోటో కానీ ఏదైనా పెట్టుకుంటే అవి మార్చవలసిన అవసరం లేదు. 9 రోజులు పూజ చేసుకోవచ్చు. అలాగే ఈ 9 రోజులు దీపారాధన కోసం ఆవు నెయ్యి ఉపయోగించండి. కుదరకపోతే నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. పూజ కోసం మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. 2, 3, 5 ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. ఎక్కువ దీపాలు పెట్టుకుని పూజ చేయలేని వారు కనీసం ఒక్క దీపమైనా పెట్టుకుని ఆ ప్రమిదిలో 2 జ్యోతులు వెలిగేలా దీపాన్ని ఏర్పాటు చేసుకోండి. నేను ఈ పూజ కోసం కంద దీపారాధన కూడా ఏర్పాటు చేసుకుంటున్నానండి. అయితే ఈ కంద దీపం ఎలా పెట్టాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. అందుకని ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అమ్మవారి పూజలు ఇలా కంద దీపారాధన చేయడం వల్ల మనం కోరుకున్నటువంటి సమస్త ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే గృహయోగం భూయోగం కూడా కలుగుతుంది. అమ్మవారి పూజలో దీపారాధన కోసం ఇలా ఎరుపు రంగు వత్తులు ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి పువ్వులతో ఈ కంద దీపాన్ని అందంగా అలంకరించుకుంటున్నాను. అలాగే అమ్మవారి దగ్గర పసుపు కొమ్ములు కూడా పెట్టుకోండి. ఇలా పూజ కోసం అన్ని కూడా సిద్ధం చేసుకోండి. పూజకు కావలసిన పంచపాత్ర అన్ని కూడా సిద్ధం చేసుకుని ఇప్పుడు ఈ పూజా పీట పైన కొద్దిగా జవ్వాది పౌడర్ని అయితే చల్లుకోండి. ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేయండి. ఏకహారతితో దీపాలు వెలిగించి ఈ దీపాలను మనం అమ్మవారి స్వరూపంగా లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షింతలు పుష్పాలు దీపానికి సమర్పించి నమస్కారం చేసుకోండి. తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ముందుగా గణపతి పూజను ప్రారంభించండి. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించండి. గణపతి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ గణపతికి పసుపు కుంకుమ గంధం అక్షింతల పుష్పాలు సమర్పించండి. శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ చేయండి. పూజ అనంతరం స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించండి. నైవేద్యంగా బెల్లం కానీ అరటిపండు కానీ ఏది ఉంటే అవి నివేదించండి. తాంబూలం ఉంటే తాంబూలం కూడా నివేదించి స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షంతల పుష్పాలు తీసుకుని స్వామివారికి నమస్కారం చేసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. స్వామి నేను ఈ 9 రోజుల అమ్మవారి పూజను ప్రారంభించాలనుకుంటున్నాను. ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు రాకుండా చూడు తండ్రి అని స్వామివారికి నమస్కారం
నమస్కారం చేసుకుని స్వామివారిని 3 సార్లు పైకి క్రిందికి కదిలించి యథాస్థానంలో పెడుతున్నానని చెప్పుకుని నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మనకి గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు అమ్మవారి పూజను ప్రారంభించే ముందుగా కొబ్బరికాయ తీసుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని పూజను ప్రారంభిస్తున్నానమ్మా, ఆటంకాలు రాకుండా చూడు అని కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నివేదించి, ఇప్పుడు మనం పూజలో పెట్టుకున్నటువంటి కంద దీపాన్ని ముందుగా వెలిగించుకుని ఈ దీపానికి పూజ చేసి ధూప దీపాలను చూపించి దీపానికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి పూజను ప్రారంభించండి. అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారికి అభిషేకం లాంటివి నిర్వహించుకోండి. అలాగే అమ్మవారి దగ్గర ఈ విధంగా నిమ్మకాయలు కూడా పెట్టుకోండి. నిమ్మకాయలు 3 కానీ 5 కానీ పెట్టుకోండి. నిమ్మకాయలు పాడవుతున్నాయి అని అనిపించినప్పుడు ఆ నిమ్మకాయలు తీసేసి ఆ నిమ్మకాయల ప్లేస్లో మళ్ళీ కొత్త నిమ్మకాయలు పెట్టుకోండి. అందుకని పచ్చిగా ఉన్న నిమ్మకాయలు పెట్టుకుంటే మనకి 9 రోజులు కూడా అలానే ఉంటాయండి, పాడవ్వవు. ఆ తర్వాత పూజ తర్వాత ఈ నిమ్మకాయలను మనం ఇంటికి కట్టుకోవడం, వాహనాలకు కట్టుకోవడం లాంటివి చేయవచ్చు. లేదా అంటే పారే వాటర్లో వేసేయవచ్చు. ముందుగా 2 అక్షింతలు పుష్పాలు తీసుకుని అమ్మవారికి ఆహ్వానం పలికి అమ్మవారికి షోడశోపచారాలతో పూజ నిర్వహించాలండి. షోడశోపచారాలు అంటే 16 ఉపచారాలతో పూజ చేయాలి. 16 ఉపచారాలు అని అంటే ధ్యానం, ఆవాహనం, ఆచమనీయం, స్నానం, ఇలా 16 ఉపచారాలతో అమ్మవారికి పూజ చేయాలండి. ధూపదీప నైవేద్యాలతో ప్రతి ఉపచారం వచ్చేటప్పుడు అమ్మవారికి పుష్పాలు కానీ అక్షింతలు కానీ సమర్పించాలి. లేదా ఆ ఉపచారానికి సంబంధించినటువంటి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించండి. షోడశోపచార పూజ చేసేవారు అదాంగ పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు అక్షింతలతో పూజ చేయండి. ఇంకా అష్టోత్తర శతనామావళి చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలు కానీ అక్షింతలు కానీ ఉపయోగించండి. లేదంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనది కుంకుమార్చన. అష్టోత్తరం చేసేటప్పుడు కుంకుమతో అమ్మవారికి పూజ నిర్వహించండి. కుంకుమ పూజ ప్రారంభించే ముందు కొద్దిగా పసుపుతో పూజ చేసి ఆ తర్వాత కుంకుమార్చన నిర్వహించుకోవాలండి. షోడశోపచార పూజ చేయడం మాకు రాదండి అనుకునేవారు పంచోపచారాలతో అమ్మవారికి పూజ చేయవచ్చు. అంటే అమ్మవారికి పుష్పం, ధూపం, గంధం, దీపం, నీరాజనం, నైవేద్యం ఈ పంచోపచారాలతో పూజ చేయవచ్చు. ముందుగా అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి ఆ తర్వాత అమ్మవారి పూజనైతే ప్రారంభించాలండి. అయితే మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు మాకు చదవడం రాదనుకునేవారు నేను ఇక్కడ 2 మంత్రాలు అయితే ఇస్తానండి. ఆ మంత్రాలు చదువుకుంటూ మీరు అమ్మవారికి పూజ చేయండి. ఓం హ్రీం శ్రీం క్లీం వసుదాయ నమః అనే ఈ మంత్రాన్నైనా మీరు పఠిస్తూ అమ్మవారికి పూజ చేయవచ్చు. లేదు అంటే ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందితాయే నమః అనే ఈ మంత్రాన్నైనా పఠిస్తూ మీరు అమ్మవారికి పూజ చేయవచ్చు. మీ శక్తి కొద్ది ఈ మంత్రాలను మీకు వీలున్నన్ని సార్లు పఠిస్తూ అమ్మవారికి పూజ చేయవచ్చండి. లేదా 108 సార్లు పఠిస్తూ అయినా మీరు అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారికి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలండి. అయితే అమ్మవారికి నైవేద్యంగా ఈ 9 రోజులు ప్రత్యేకమైన నైవేద్యాలు అంటే అన్నంతో చేసిన నైవేద్యాలు ఏవైనా కూడా సమర్పించవచ్చు. అయితే మేము అలా ప్రత్యేకమైన నైవేద్యాలు ఏవి కూడా నివేదించలేము అనుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనది బెల్లం పానకం అండి. 9 రోజులు కూడా బెల్లం పానకం నివేదించవచ్చు. దానితో పాటుగా దానిమ్మ గింజలు, ఎరుపు రంగులో ఉండేటటువంటి ఫ్రూట్స్ కానీ ఏవైనా నివేదించవచ్చు. లేదంటే పాలు, బెల్లం ముక్కైనా మీరు అమ్మవారికి నైవేద్యంగా నివేదించవచ్చు. కానీ ప్రతిరోజు బెల్లం పానకం మాత్రం తప్పనిసరిగా నివేదించండి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం నివేదించండి. తాంబూలంలో మీకు శక్తి ఉంటే చీర, బ్లౌజ్ పీస్ ఇవన్నీ పెట్టి తాంబూలం సమర్పించవచ్చు. అంత శక్తి లేదనుకుంటే ఆకు, వక్క, పల్లె తాంబూలంలా పెట్టి ఇవ్వవచ్చండి. తర్వాత కొబ్బరికాయ ఉంటే నివేదించండి. అయితే ప్రతిరోజు కొబ్బరికాయ నివేదించాలా అంటే అవసరం లేదండి. ముఖ్యమైన రోజులు మంగళ, శుక్రవారాల్లో నివేదించుకోవచ్చు. ప్రతిరోజు నివేదిస్తాం అంటే నివేదించుకోవచ్చండి. మీ శక్తిని బట్టి పూజ చేసుకోండి. ఆ తర్వాత అమ్మవారికి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. తర్వాత 2 అక్షింతలు పుష్పాలు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా వారాహి నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలండి. అయితే అమ్మవారికి రాత్రి సమయంలోనే పూజ ముఖ్యంగా నిర్వహించుకోవాలి కాబట్టి ఈ షోడశోపచార పూజ రాత్రి సమయంలో నిర్వహించుకుని ఉదయం అమ్మవారికి పంచోపచారాలతో పూజ నిర్వహించుకోండి. అంటే మీరు రాత్రి పూజలు ప్రారంభిస్తే రాత్రి సమయంలో ఉదయం వేళల్లో పూజలు ప్రారంభిస్తే ఉదయం వేళల్లోనే షోడశోపచార పూజ చేసుకుని సాయంత్రం దీపారాధన చేసుకోండి. మీకు ఎలా కుదిరితే అలా అమ్మవారి పూజ నిర్వహించుకోండి. ఒకవేళ మీరు పూజలో కలశం, అఖండ దీపం పెట్టుకుంటే అఖండ దీపం ఈ 9 రోజులు కొండెక్కకుండా జాగ్రత్త తీసుకుంటూ పూజ చేసుకోండి. కలశం పెట్టుకుంటే కలశాన్నే మీరు అమ్మవారిగా భావించి కలశానికి పూజ చేసుకోండి. ఇక్కడ నేను అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను కాబట్టి ఫోటోకి పూజ చేసుకున్నానండి. అదే మీరు పూజలో విగ్రహం కానీ కలశం కానీ పెట్టుకుంటే విగ్రహానికి కానీ కలశానికి
విగ్రహానికి కానీ పూజ నిర్వహించుకోండి. 9 రోజులు పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని మన పూజా మందిరంలో పెట్టుకుని అమ్మవారికి నిత్యము ధూప దీప నైవేద్యాలు సమర్పించవచ్చండి. ఈ విధంగా ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి నవరాత్రి 9 రోజులు పూజ చేసుకోవాలండి. 9 రోజులు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలి. మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, అలాగే ఎవరితో గొడవ పడకూడదండి. అయితే మీరు కలసం అఖండ దీపం పెట్టుకుంటే ఉల్లి వెల్లుల్లి కూడా తీసుకోకూడదండి. నేలపైన పడుకోవాలి. ఆరోగ్యం సహకరించలేని వారు బెడ్ పైన పడుకోవచ్చు. నవరాత్రి పూజలు స్టార్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా కారణాల వల్ల మధ్యలో పీరియడ్స్ రావడం, ఆటంకం రావడం లాంటివి జరిగితే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారి పూజను కొనసాగించకూడదండి. ఇంట్లో ఎవరైనా పిల్లలు కానీ పెద్దవారు కానీ ఉంటే వారు పూజ చేస్తారనుకుంటే వారి చేత మీరు పూజను కంటిన్యూ చేయించవచ్చు. అలా ఏమి కుదరదు అనుకుంటే ఎవరైనా ఇంటి చుట్టుపక్కల వారిని తీసుకొచ్చి మంగళ శుక్రవారాలు చూసుకుని అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించేయండి. అయితే 9 రోజులు అమ్మవారికి పూజ పూర్తి చేసిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి, పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించాలని చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఈ సంవత్సరం మనకి నవమి తిథి జూలై 23 గురువారం ఉందండి. అయితే రాత్రి పూజలు ప్రారంభించిన వారు అమ్మవారికి ఉద్వాసన జూలై 23 గురువారం ఉదయం చెప్పేవచ్చండి. ఎందుకంటే మనకి జూలై 22 బుధవారంతో 9 రోజులు కంప్లీట్ అవుతుంది. అదే నవరాత్రి పూజలు సూర్యోదయానికి పూర్వం అంటే ఉదయం వేళల్లో పూజలు నిర్వహించేవారైతే జూలై 23 గురువారం ఉదయం పూజతో మీకు 9 డేస్ అయితే కంప్లీట్ అవుతుందండి. కాబట్టి మీరు గురువారం సాయంత్రం అమ్మవారి పూజా పీఠాన్ని చీకటి పడకుండా కదిలించవచ్చు. అయితే 9 డేస్ అమ్మవారికి ఉదయం సాయంత్రం పూజలు మేము కంటిన్యూ చేసుకుంటాము అని అనుకుంటే జూలై 25 శనివారం రోజు అమ్మవారి పూజాపీఠాన్ని కదిలించాల్సి ఉంటుందండి. 9 రోజులు పూజ పూర్తయిన తర్వాత పూజాపీఠాన్ని కదిలిన తర్వాత అమ్మవారికి మనం ఈ 9 రోజులు పూజ చేసినటువంటి పూల నిర్మాల్యాలన్నీ కూడా జాగ్రత్త పరిచి ఎవరు తొక్కని చోట కానీ మొక్కల మొదట్లో కానీ లేదంటే పారే నీటిలో కానీ వదిలేయవచ్చు అండి. కందదీపం పెట్టుకుంటే ఒకవేళ ఆ దీపాన్ని మనం వాష్ చేసుకుని కూరలా అయితే వండుకోవచ్చు. అలాగే పీఠం పైన వేసినటువంటి బియ్యాన్ని తీపి పదార్థం చేసుకుని తినవచ్చు. ఇంకా 9 రోజులు అమ్మవారికి పూజ చేసిన కుంకుమని ఏదైనా బాక్స్ లో స్టోర్ చేసుకుని ప్రతిరోజు బొట్టులా ధరించండి. కుంకుమ పూజ నిర్వహించమన్నారు కదా అని ఎక్కువ కుంకుమతో పూజ చేయకూడదండి. కొద్దిగా ప్రతిరోజు కొద్దిగా కుంకుమతో అమ్మవారికి పూజ నిర్వహించండి. అమ్మవారికి మీరు సమర్పించినటువంటి తాంబూలంలో బ్లౌజ్ పీస్ పెట్టినా, చీర పెట్టినా, గాజులు పెట్టినా ఏవైనా కూడా మనమే ఉపయోగించుకోవాలంటే ఎవరికి ఇవ్వకూడదు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఈ వీడియోలో ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకుంటే మాత్రం తప్పకుండా హైప్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలండి.